ఇండస్ట్రీ లేటెస్ట్ స్కిల్స్ తో బెస్ట్ కెరియర్ మీ సొంతం 100% ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి రాయ్ యూనివర్సిటీ. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్లో చాలామందిలో ఫేస్ మీద పింపుల్స్ రావడము, లేదంటే ఫేస్కి చాలా డార్క్గా అయిపోవడము, లేదంటే ఎన్నో రకాల సమస్యలతో చాలామంది మన క్లినిక్ కూడా వస్తున్నారు. అండ్ ప్రత్యేకంగా ఇది యంగ్స్టర్స్లోనే ఎందుకు వస్తుంది అండ్ కొంతమందిలో మెనోపాజల్ సిమ్టమ్స్లో కూడా ఈ మంగుమచ్చలు ఇలాగా ఫేస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి మనం న్యాచురోపతి ద్వారా ఎలాంటి అండ్ లైక్ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల కూడా ఫేస్ని ఎంత నీట్గా అందంగా ఉంచుకోవచ్చు దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో చాలామందిలో మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో అయితే టీనేజర్స్ చాలామంది మన దగ్గరికి వచ్చి, మేడం మా మీద ఫేస్ మీద పింపుల్స్ వస్తున్నాయి. కొంతమందికి పస్ లాగా, అంటే మనకి పస్ లాగా ఉంటుంది. పింపుల్స్ చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి వీళ్ళకి. వాళ్ళకి ఎన్నో రకాల క్రీమ్స్, సీరమ్స్, సోప్స్ మారుస్తుంటారు, రకరకాల వాడేస్తుంటారు వాళ్ళు. ఫైనల్గా మన దగ్గరికి వచ్చి సో వెరీ సింపుల్గా ఏదన్నా, అంటే ఇవన్నీ మేము వాడలేం మేడం, వాడుతున్న కొద్ది వాడినంత వరకు బాగానే ఉంటున్నాయి, వాడడం ఆపేసాక ఇంకా డబల్ అవుతున్నాయి పింపుల్స్, ఇవన్నీ కాకుండా న్యాచురల్గా ఏదైనా చెప్పండి అని చెప్పి చాలామంది వస్తుంటారు. అంటే వాళ్ళకి మనం బెస్ట్ సొల్యూషన్స్ కూడా చెప్తుంటాము. కానీ సో మనం ఒక వీడియో ద్వారా చాలామందికి కన్వే చేయాలని దాని గురించే మనము చెప్తుంటాను. మనం బాగా గమనిస్తే ఫేస్ మీద పింపుల్స్ ఎందుకు వస్తాయి అని ఆలోచిస్తే ప్రాపర్ వాటర్ తాకపోవడం వల్ల అండ్ స్పెషల్లీ క్లీన్ చేసుకోరు. చాలామంది యంగ్స్టర్స్లో బిజీ షెడ్యూల్స్ అని చెప్పి లేట్గా లెగడము, ఏదైనా వర్క్ చేసుకొని వచ్చిన తర్వాత ఏదైనా ఫిజికల్ యాక్టివిటీకి వెళ్తారు, వచ్చిన తర్వాత ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఒకటే అంటాను, మార్నింగ్ లేచిన తర్వాత క్రమ పద్ధతిగా ఇది ఫాలో అయితే డెఫినెట్గా అండి ఫేస్ యంగ్గా ఉంటుంది. స్పెషల్లీ అంటే చాలామందిలో యంగ్స్టర్స్లో మనం గమనిస్తే ఒక 20 to 25 ఇయర్స్ వాళ్ళని చూస్తే వాళ్ళు ఫేస్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల, ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం వల్ల సో వాళ్ళలో పెద్ద వాళ్ళలా కనపడుతుంటారు. ఫేస్ చాలా ముడతల్లాగా కనపడము, లేదంటే ఫేస్ మీద ఒక కైండ్ ఆఫ్ ఒక మచ్చల్లాగా ఉండిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే న్యాచురల్గా బెస్ట్ సొల్యూషన్ సింపుల్ టిప్స్ ద్వారా మనం తెలుసుకుందాం. ఓకే, సో నేను ఏమంటానంటే పుదీనాలో మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. పుదీనా బెస్ట్ సొల్యూషన్. నేను ఏమంటానంటే పుదీనా ఒక గుప్పడంత పుదీనా తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసి ఆ పిప్పంతా పిండేసి ఆ జ్యూస్ వస్తుందా, ఆ జ్యూస్ని ఒక ఐస్ ట్రేలో వేసేసుకోండి. ఐస్ క్యూబ్స్ వస్తాయి కదా, మార్నింగ్ లేచిన వెంటనే ఒక బౌల్లో వాటర్ తీసుకొని పుదీనా జ్యూస్తో చేసిన ఐస్ క్యూబ్స్ అన్నీ వాటర్లో వేసి ఫేస్ని అలా డిప్ చేయండి. డెఫినెట్గా ఫేస్ ఎప్పుడైనా సరే చూడండి, ఈ జనరేషన్లో స్పెషల్లీ యంగ్స్టర్స్ అనే కాదు, ఎవరైనా సరే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మనము ప్రత్యేకంగా లేట్గా లెగడం వల్ల ఫేస్ చాలా స్వెల్లింగ్ ఉంటుంది, ఉబ్బుగా అనిపిస్తుంటుంది మనకి. మనకి స్ట్రెస్ కూడా ఎక్కువ ఉండడం వల్ల, స్లీప్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఫేస్ చాలా హెవీగా అనిపిస్తుంటుంది. ఆ హెవీనెస్ తగ్గడమే కాకుండా ఈ పస్ సంబంధించిన, ఇప్పుడు నేను చెప్పాను పింపుల్స్ వస్తే పెయిన్ఫుల్గా వస్తుంటాయి, అవి తగ్గడానికి, ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా వరకు మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్, చాలామంది పింపుల్స్ వస్తూ ఉంటాయి, పింపుల్స్ చుట్టూ మనము చేత్తో పెట్టి గీగురుతూ ఉంటారు, అంటే దురదలాగా వస్తూ ఉంటుంది, దానివల్ల ఇంకా ఎక్కువ అవుతుంటుంది మనకి. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ తగ్గించడానికి బెస్ట్ న్యాచురల్గా ఎలాంటి మనము కష్టం లేదు, పుదీనా అయితే ప్రతిరోజు మనకి ఇంట్లో ఉంటుంది. ఆ పుదీనా గుప్పడంతా తెచ్చుకొని మిక్సీ పట్టేసి 100% మీకు మంగుమచ్చలు ఉన్నాయా, మీకు ఫేస్ మీద పింపుల్స్తో పాటు పస్సెల్స్ ఉండి పస్గా ఉండి పెయిన్ఫుల్గా అనిపిస్తున్నాయా, మీకు చాలా ముడతలుగా అనిపిస్తుందా, ఏ ప్రాబ్లం ఉన్నా సరే పొద్దున్నే లేచి పుదీనాని మిక్సీ పట్టేసి దాంతో చేసిన ఐస్ క్యూబ్స్ని మంచిగా ఒక ప్లెయిన్ వాటర్లో పుదీనా ఐస్ క్యూబ్స్ని వేసేసుకొని ఫేస్ డిప్ చేయండి. ప్రతిరోజు ఒక 10 days చేయండి. 100% ఫేస్లో డిఫరెన్స్ రాకపోతే మీరు నన్ను కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామందికి నేను ప్రాక్టికల్గా చాలామంది యంగ్స్టర్సే కాకుండా చాలామంది మెనోపాజల్గా ఉన్నప్పుడు కూడా, అంటే పీరియడ్స్ ఆగిపోయే టైంలో కూడా యంగ్స్టర్స్లోనే పీరియడ్స్ కూడా ఆగిపోతున్నాయి. లైక్ ఒక 40 yearsలోనే పీరియడ్స్ ఆగిపోతున్నాయి కొంతమందికి. సో ఆ కైండ్ ఆఫ్ యంగ్స్టర్సే కదా, వాళ్ళు కూడా ఈ ఈ కైండ్ ఆఫ్ ఫేస్ ప్రాబ్లమ్తో ఇబ్బంది పడుతుంటారు. బెస్ట్ సొల్యూషన్ అండి పుదీనాని మిక్సీ పట్టేసి ఫేస్కి ఇలా పెట్టడము. దాంతోపాటు మనము ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆరెంజ్ జ్యూస్ తాగడము. ఒకరోజు ఆరెంజ్ జ్యూస్ తాగండి, ఒకరోజు కొత్తిమీర, పుదీనా, చిన్న ఉసిరికాయ ముక్క వేసుకొని ఈ జ్యూసెస్ చూసుకోండి. 6 days 6 జ్యూసెస్ తాగాలి. ఫేస్లో చాలా డిఫరెన్స్ వస్తుంది.
కొంతమందిలో చెప్తున్నాను ఈ ప్రాబ్లం రావడానికి కూడా కారణం కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్. బీ12 సరిగా లేకపోయినా, బీ12 మేజర్ పార్ట్ అండి. బీ12 సరిగా లేకపోతే ఫేస్ డార్క్ అయిపోవడము, ఫేస్ మీద ఒక కైండ్ ఆఫ్ మంగుమచ్చలు రావడము, అండ్ ఐరన్ తగ్గిపోతే కూడా ఫేస్ డల్గా అయిపోవడము, బ్లాకిష్ కలర్గా ఫామ్ అయిపోతుంటుంది. కొంతమందికి హిమోగ్లోబిన్ కూడా లేకపోయినా కూడా రక్తహీనత వల్ల కూడా ఫేస్ చాలా డస్కీగా డార్క్గా అయిపోతుంటుంది. కొంతమందికి డి విటమిన్ లేకపోయినా కూడా ఫేస్ మీద చిన్న చిన్న మచ్చలు, తెల్ల తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. సో ఇవి మెయిన్ విటమిన్స్. ఇవి కరెక్ట్గా ఉండాలంటే మనం జ్యూసెస్ రెగ్యులర్గా తీసుకోవాలి, లేదంటే ఫ్రూట్స్ అన్న రెగ్యులర్గా తీసుకోవాలి. సో నేనేమంటానంటే మార్నింగ్ లేచాక మంచిగా ఇలా పుదీనా చేసుకుని ఫేస్లో ఇలా డిప్ చేస్తే ఫేస్ మంచిగా ఒక డ్రై క్లాత్ తీసుకొని తుడుచుకుంటే ఫేస్లో ఒక మంచి క్లీన్నెస్ ఉంటుంది. దాని తర్వాత ఫ్రూట్ విషయానికి వస్తే మంచిగా ఒకరోజు ఆరెంజెస్ తినడం కానీ, ఆరెంజ్ జ్యూస్ తాగడం కానీ చేయండి. లేదంటే పావు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్, ఇంత ఉసిరికాయ ముక్క, ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ ఓ రోజు కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా, చిన్న ఉసిరికాయ ముక్క ఒకరోజు మంచిగా దానిమ్మకాయ జ్యూస్, ఒకరోజు మంచిగా బెస్ట్ దానిమ్మకాయ జ్యూస్, కొద్దిగా కొంతమంది వీట్ గ్రాస్ జ్యూస్ కూడా చాలా మంచి. ఇప్పుడు వీట్ గ్రాస్ కూడా మనం గోధుమలను ఇంట్లో తెప్పించి నానబెట్టేసి ఒక క్లాత్లో కట్టేస్తే మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చిన దాన్ని మంచి ట్రేలో వేసేస్తే ఒక 4-5 రోజుల్లో మంచిగా మొలకలు వస్తాయి. ఆ మొలకల్ని మనం చిన్న చిన్న గ్రీన్ కలర్గా మనకి మొలకెత్తిన దాంతో మనం మంచి గడ్డి వస్తే, గోధుమ గడ్డి చాలా డిఫరెంట్ వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, అండ్ స్ట్రెస్కి యూజ్ అవుతుంది, అండ్ స్పెషల్లీ ఫేస్ కూడా చాలా మంచి గ్లో వస్తుంది. ఇలా గోధుమ గడ్డిని క్రష్ చేసేసి దాంతో చేసిన జ్యూస్ కానీ ఓ రోజు మంచిగా డెఫినెట్గా మనము. ఇంకొకటి ఏంటంటే కొద్దిగా ఓన్లీ బీట్రూట్ జ్యూస్ తాగడం కానీ, ఒకరోజు మంచిగా పైనాపిల్ జ్యూస్ తాగడం కానీ, ఈ జ్యూసెస్ని మనము డే బై డే ఒక్కో రోజు ఒక జ్యూస్. లేదు రోజు ఇవన్నీ డే బై డే ఇవన్నీ తాగలేము కానీ ఒకే జ్యూస్ చెప్పండి అంటే క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ అల్టిమేట్ జ్యూస్ ఇది. ఇలా జ్యూస్ తాగుతూ ఫుడ్ విషయానికి వస్తే కొన్ని జంక్ ఫుడ్స్కి అవాయిడ్ చేయండి, ఆయిల్ ఫుడ్స్ కొద్దిగా అవాయిడ్ చేయండి. డెఫినెట్గా ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలని మనకు తెలిసి కూడా మనం తప్పు చేస్తే డెఫినెట్గా ఫేస్ అనేది చాలా, ఫేస్తో పాటు హెల్త్ పాడవుతుంది. హెల్త్తో పాటు హెయిర్ డ్యామేజ్ అయితే ఇంకా ఆ పెయిన్ చాలా ఇంకా విపరీతంగా ఉంటుంది. కాబట్టి మనకి కొన్ని జంక్ ఫుడ్స్కి లైక్ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకపోవడము, ఇంకా బయట ఫుడ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడము. ఓకే, మంచిగా వాటర్ కూడా ఒకటి స్కిన్ గ్లో అవ్వాలంటే మనం ఫుడ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో వాటర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డిఫరెన్స్ మనం ఇవన్నీ చేయలేము, మాకు ఓన్లీ సింపుల్ వే చెప్పండి అంటే వాటర్ ప్రాపర్గా తాగండి. ఎంత వాటర్ ప్రాపర్గా తాగుతామో అన్ని టాక్సిన్స్ త్రూ మోషన్ ద్వారా కానీ, యూరిన్ ద్వారా కానీ క్లీన్గా ఫ్లష్ అయిపోతే ఆ న్యాచురల్ గ్లో, మీరు ఏ క్రీమ్స్ అప్లై చేసినా, ఎంత లోషన్స్ అప్లై చేసినా కూడా గ్లో రాని గ్లో మీరు ప్రాపర్ వాటర్ తాగడం వల్ల వస్తుంది. ఆ వాటర్ కూడా మార్నింగ్ నుంచి 11 వరకు 1 లీటర్ మంచిగా ఒకటేసారి అలా డంప్ చేయకుండా వాటర్ అలా ఒకటేసారి తాగినా కూడా ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సి వస్తుందని చాలామంది వాటర్ తాగకుండా ఉంటారు. అలా వాటర్ తాకపోవడం వల్ల కూడా ఫేస్ డార్క్ అయిపోవడము, అండ్ స్పెషల్లీ స్వెట్ కూడా వీళ్ళలో, అంటే టీనేజర్స్లో మీరు బాగా గమనిస్తే చెమట స్మెల్ డిఫరెంట్ వస్తుంది. అసలు పక్కన వాళ్ళు కూడా చాలా డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది. ఆ కైండ్ ఆఫ్ స్మెల్ ఉంటుంది. ఎందుకు వస్తాయి ఈ సమస్యలన్నీ, స్కిన్ సమస్యలు ప్రత్యేకంగా ఎందుకు వస్తాయి అంటే మనం నీళ్లు సరిగా తాకపోవడం వల్ల. కాబట్టి మార్నింగ్ నుంచి 11-11:30 వరకు ఒక 1 లీటర్ అలా ఫినిష్ చేసి 11 to 2 1 లీటర్, 2 to 4 1 లీటర్, 4 to 7 వరకు 1 లీటర్, అట్లా 4 లీటర్స్ వాటర్ తాగడము కొద్దిగా డివైడ్ చేసుకుంటూ. అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే మంచిగా ఇప్పుడు స్కిన్కి సంబంధించింది సి విటమిన్ ఫ్రూట్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ కానీ, లేదంటే మనము మంచిగా ఆరెంజ్ జ్యూస్ కానీ స్కిన్కి చాలా గ్లో అండి. మనం ప్రతిరోజు మీకు ఆరెంజెస్ అయితే రెగ్యులర్గా దొరికినప్పుడు సీజనల్ వైజ్గా మనం ఆరెంజెస్ జ్యూస్, తర్వాత పైనాపిల్ తినడం కానీ, జ్యూసెస్ కానీ మనం తినడం అనుకున్నాం అనుకోండి 2-3 ముక్కలు తినేసి పెట్టేస్తాం. అది కాకుండా జ్యూస్ లాగా చేసుకుంటే బెటర్. అట్లీస్ట్ అలా వదిలేయకుండా దాని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండాలంటే మంచిగా జ్యూస్ కానీ, క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ ముక్క పొద్దున పూట, సాయంత్రం 4 to 5 మధ్యలో ఫ్రూట్స్ని కట్ చేసుకొని తినడము, అండ్ జంక్ ఫుడ్స్ కొద్దిగా అవాయిడ్ చేసుకోవడము, పుదీనా జ్యూస్ని మిక్సీ పట్టేసి పిప్పంతా పెట్టేసి ఫేస్ పెట్టుకోవడము 100% ఎంత ఫ్రెష్నెస్ ఉంటుందంటే. చాలామంది సన్ స్క్రీన్ లోషన్స్ పెట్టుకోకపోతే స్కిన్ పాడవుతుంది అంటారు. నేనంట ఏ లోషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మనం తినే ఆహారం, తాగుతున్న వాటర్, అండ్ స్పెషల్లీ తొందరగా పడుకోవడం, స్పెషల్ కేర్ తీసుకోవడం. నైట్ పడుకుంటున్నప్పుడు కూడా మంచిగా చల్లని వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని మీకు కావాలనుకుంటే కొద్దిగా మనము చాలా తక్కువ పాలు తీసుకోవడము, మనము శనగపిండి కొద్దిగా తీసుకోవడము, పచ్చి పసుపు కొద్దిగా తీసుకొని మంచిగా కలుపుకొని ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకొని. అది కూడా చాలామందిలో పింపుల్స్ ఉండే వాళ్ళు ఫేస్ ప్యాక్స్ తొందరగా పెట్టకండి. అంటే కొంతమందికి పింపుల్స్ ఉంటాయి, పెయిన్ఫుల్గా పస్సు ఉంటుంది. అలాంటి పింపుల్స్ వాళ్ళకి ఫేస్ ప్యాక్స్ పెట్టకుండా మంచిగా
మనం చెప్పాను కదా, ఫస్ట్ ఫుడ్ వాటర్ బాగా తాగడం స్టార్ట్ చేస్తే దాని తర్వాత మనకి ఈ పస్సెల్స్ వల్ల పస్సుగా ఫామ్ అయిన పింపుల్స్ వల్ల వచ్చే పెయిన్ ఫస్ట్ కంట్రోల్ అవుతుంది. దాని తర్వాత ఆ పింపుల్స్ అన్నీ పోయి మనకి ఉంటాయి కదా, మచ్చలు ఉంటాయి కదా, ఆ మచ్చలకి ప్యాక్స్ పెట్టాలి. వెరీ సింపుల్. ఇంట్లో ఉన్నప్పటి నుంచి మనకు పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు, పాలేసి కొద్దిగా శనగపిండి వేసి కొద్దిగా పసుపు వేసి కలుపుకొని ప్యాక్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ మనకి మంచిగా ఫేస్ గ్లో రావాలంటే మంచిగా మనం కొద్ది పాలల్లో మనకు శనగపిండి కొద్దిగా మనము పసుపు వేసుకొని ప్యాక్ లాగా పెట్టుకోండి. అలాగా మనము ప్రతిరోజు కాకుండా ఆల్టర్నేట్ డేస్ అయినా పెట్టండి. అలా కుదిరినప్పుడు పెట్టి దాని తర్వాత మంచిగా చల్లని వాటర్తో మంచి వాష్ చేసేసుకోండి. చాలా గ్లో వస్తుంది. ఫేస్ బాగుండాలంటే ఆహారంతో చాలా కనెక్షన్ ఉంది. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్, వాటర్ కరెక్ట్గా తాగాలి. ఈ 3 కరెక్ట్గా ఉండి అండ్ ఫేషియల్ యోగా అంటారు. మనం ఫేస్ చాలామందికి ముడతలు పడిపోవడము లేదంటే ఏజ్గా కనిపించడానికి కూడా కారణం ఫేషియల్ మూమెంట్స్ చేయకపోవడం వల్ల. ఏమంటారంటే మనం చాలా వరకు చూస్తూ ఉంటాం, మనం ఒక వీడియోలో కూడా చేసాం, మౌత్కి సైడ్స్ ఈ మూమెంట్ చేయడం, క్లాక్ వైజ్ తిప్పడము, యాంటీ క్లాక్ వైజ్ తిప్పడము, ఇలా స్ట్రెచెస్ చేయడం, ఈ జాలైన్ దగ్గర ఇలా మంచిగా పుల్ చేయడము, ఇవి చేసుకుంటే మాత్రం ఫేస్ టైట్గా ఉంటుంది అండ్ ఫేస్ ఎప్పుడు ఏ పింపుల్స్ రాకుండా హెల్తీగా ఏ మంగు మచ్చలు లేకుండా కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. చాలామంది కామెంట్స్ చేశారు ఫేస్ గురించి, కానీ హెల్తీ డైట్ ఏంటి ఫేస్ గురించి అండ్ మంగు మచ్చలు పోవడానికి ఏం చేయాలి అంటుంటారు. మంగు మచ్చలు పోవాలంటే మీరు లైఫ్ స్టైల్ని మార్చుకొని మంచిగా బెస్ట్ థింగ్ వాటర్ కరెక్ట్గా తాగండి. పుదీనాతో చేసిన ఐస్ క్యూబ్ని ఫేస్కి పెట్టండి డెఫినెట్గా. ఇంకా బాగా మీకు ముఖం మీద మచ్చలు ఉన్నాయి అవి పోవట్లేదంటే పుదీనా జ్యూస్ చేసేసుకొని అప్లై చేసేసుకొని నైట్ మార్నింగ్ లేచాక వాష్ చేయండి, ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరికైనా మంగు మచ్చలు అలా ఉండే వాళ్ళకి బెస్ట్ వే ఇది. సో ఈ పద్ధతిలో ఫాలో అవ్వండి. ఫేస్ చాలా అందంగా ఉంటుంది, హెల్తీగా ఉంటాము. స్పెషల్లీ ఫేస్ ఇండికేట్ చేస్తుంది మనకి ఏ సమస్య వచ్చినా. మనం చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాక కళ్ళ కింద బుడిపిల్లాగా ఉంటే మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటుంటారు. కొంతమందికి బుగ్గల దగ్గర ఏదైనా ఉంటే స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. ఫేస్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడు ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం హెల్తీ ఫుడ్ తినాలి అండ్ మంచిగా వాటర్ తాగాలి, ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. ఇలా మెయింటైన్ చేసుకుంటే అండ్ ఫేస్ యోగా అని ఉంటుంది, అది కూడా చేసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా మీ ఫేస్కి ఏ సమస్య రాదు. అండ్ సో ఇవన్నీ చేయడం వల్ల యాంటీ ఏజింగ్గా కూడా యూజ్ అవుతాయి. మనకి ఏజ్ అనేది ఎప్పుడు కనపడదు మనకి. అలా మెయింటైన్ చేసుకుంటే హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.